గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వంలో గుంటూరు జిల్లా అభివృద్ధి పథంలో పయనించనుందని టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య ఆకాంక్షించారు. గురువారం గుంటూరులోని ఏటుకూరులో సీతారామయ్య జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్కు దుస్తులు పంపిణీ చేశారు. ఆయన అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. బర్త్డే కేకును సీతారామయ్య కట్ చేసి అభిమానులకు అందజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్గిరాల సీతారామయ్య ప్రోగ్రెస్ న్యూస్ టీవీతో మాట్లాడారు. 78వ స్వాతంత్రం జరుపుకుంటున్నాం. మరి అమరవీరుల ప్రతిఫలం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి దాన్ని మనం స్వతంత్రంగా బతుకుతానిచ్చినటువంటి దాన్ని మనం చాలా ఒక మంచి రోజున నేను జన్మించడం అనేది నా అదృష్టంగా వాళ్ళ గుంటూరు మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 150 మందికి సుమారుగా బట్టలు పంపిణీ చేయటం, బ్లడ్ డొనేషన్ ఇచ్చారు ఒక 30 మంది దాకా. మరి ఈ రోజున మంచి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకుండా దొరక్క చనిపోయేటువంటి వారికి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి యూత్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున మనకి అంటే నా సోదరుడు సమానమైనటువంటి శ్రీహరి గారు కూడా ఈరోజు పుట్టినరోజు. వారు ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళం ఇద్దరం కలిసి హైదరాబాద్లో. అలాంటి వ్యక్తి లేకపోవడం కూడా చాలా బాధాకరం. మరి మనం అందరం కూడా భవిష్యత్తు కూడా మరి కూటమి ప్రభుత్వంలో మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మినిస్టర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా పనిచేస్తాం. మరి మాతో పాటు చేసేవాళ్ళు అందరికీ కూడా మన గుంటూరు జిల్లా మరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విలేజెస్ మొత్తం కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో పెమ్మసాని గారు ఒక మంచి నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారు కూడా భవిష్యత్తులో ఒక మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపాలని కోరుకుంటూ, మరి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.